బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ క్రేజీ మాలవిక వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో మార్నింగ్ కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నామని. సో మా ఇంట్లో అయితే ఈరోజు పూజ ఉంది. ఇంటి దేవునికి అయితే పెట్టుకుంటున్నాం. వెమ్లవాడలో కరీంనగర్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇంటి దేవుడు అంటే ఏంటో. సో ఇంట్లో లక్ష్మీదేవత ఫోటో పెట్టి మేమైతే పూజ చేస్తాం. సో నేను కూడా ఇదే చూడ్డాం ఫస్ట్ టైం. ఇంకా బయట అయితే ఇప్పుడు కావాల్సిన వస్తువులు అయితే వచ్చేసినాయి అనమాట, వంటకి సంబంధించినవి. చూద్దాము. ఇంకా ఇక్కడ అయితే కట్టలు వచ్చినాయి. ఆ తాత అయితే కట్టలు తీస్తుండు ఆటోలో నుంచి. మా తాత అయితే ఇక్కడ కట్టలు అయితే దించుతుండు. బాసన్లు ఇవి అవి ఎందుకు హడావిడి అంటే ఈరోజు మేము ఇంట్లో దేవుడికి అయితే పెట్టుకుంటున్నాం, అందుకోసమే ఇదంతా ఈ హడావిడి. మీరు చూస్తున్న వాళ్ళందరూ మా అక్క ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది 4 మెంబర్స్ 3 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ చేయాలి ఖచ్చితంగా. ఇవ్వగానే ఎవరి పనుల వాళ్ళైతే బిజీ ఉన్నారు. మా నాన్నమ్మ అయితే ఇక్కడ మక్క గుడాలు అయితే ఉడకబెడుతుంది అన్నమాట. సో మక్క గుడాలు మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా అవి ఉడకడానికి టైం పడుతుంది అని చెప్పి ఫస్ట్ అవి అయితే ఉడకబెడుతుంది. ఇంకా లోపల అదేమంటారు మసాలాలు అవన్నీ అయితే నూరడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు మా పిన్ని ఇంకా మా అమ్మమ్మ. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ పూజ కూడా అయిపోయింది మాది. ఇంట్లో ఫస్ట్ దేవునికి దీపం ముట్టియాలి కాబట్టి మార్నింగ్ లేవగానే మా పిన్ని పూజ చేసి మంచిగా ఇంట్లో దేవునికి దీపం అయితే పెట్టేసింది. ఇంకా ఇక్కడ పెట్టేసినాక బయటికి వచ్చి చూసేయండి, మా మేక అయితే వచ్చేసింది గైస్. ఇంకా మా మేక వచ్చింది. అండ్ ఇక్కడ వంట ఆమె కూడా వచ్చింది. వంట ఆమెకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే చూసుకుంటుంది, ఆమెకి ఏమున్నాయా ఏం లేదా అనేది. ఇంకా ఇక్కడ పక్కన అయితే గారప్పల కోసం అయితే అప్పాల కోసం పిండి అయితే తడిపి నానబెట్టి అయితే అక్కడ పెట్టిండే. సో ఒక 10-15 మినిట్స్ నానితే ఇంకా మంచిగా అవుతుంది అని చెప్పి నానబెట్టినారు. మా మేక చూడండి ఫ్రెండ్స్, పాపం అదైతే ఆకలి అవుతుందానికి అట్లా ఆకులన్నీ పెట్టేసినాం. వీళ్ళైతే ఇంకా అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేసినారు. మా నాన్నమ్మ ఇంకా మా అమ్మమ్మ వీళ్ళు అప్పాలు స్టార్ట్ చేసినారు. అండ్ ఇక్కడ పంతులు కూడా వచ్చేసిండు. పంతులుకి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట. కుండకి మంచిగా అయితే కడిగేసినాక మళ్ళీ ఇంకా అమ్మవారి ఫోటోకి కూడా మంచిగా అయితే తుడిచి ఇంకా వాటర్తోనైతే అమ్మవారి ఫోటో అయితే కడిగిండే అన్నమాట. చూడండి, ఫొటోస్ అన్నీ కావాల్సిన వస్తువులన్నీ అక్కడ అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ కడిగి పెట్టేసినాక ఇంకా మా పిన్ని అయితే ఫొటోస్కి ఇవన్నిటికైతే బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా మా పిన్ని కూడా హెల్ప్ చేస్తుంది అక్కడ పంతులకి. మొత్తం పంతులు అన్నీ చూసుకోలేరు కదా, ఆయన కావాల్సినవి అన్నీ చూసుకుంటున్నాడు. ఇక్కడ మా పిన్ని చేయాల్సిన పనులు మా పిన్ని అయితే చేస్తుంది. ఇట్లా దీపాలకైతే బొట్లు పెట్టేసి ఇంకా అందులో దీపపు కుండీలో అయితే ఆయిల్ అయితే పూసేసి అమ్మవారి దగ్గర అయితే ఇట్లా పెట్టిండే. సో మేము తెచ్చిన వస్తువులు కూడా అయితే పెట్టిండే. ఇంకా మేము కడిగిన కుండకి ఇట్లా సున్నం అయితే పూస్తుందన్నమాట. సున్నం కుండకి అయితే పూసేసినాక మళ్ళీ ఇట్లా మూతకి కూడా మొత్తం సున్నం అయితే రాస్తారనమాట, మొత్తం వైట్గా. ఇంకా అది ఇక్కడ ఏలోపు ఇక్కడ మూలకి కూరడు కుండనైతే పెడతారన్నమాట. సో అదైతే మా అత్త క్లీన్ చేస్తుంది. ఇక్కడ టేబుల్ పైన అయితే కూరడు కుండ అయితే పెట్టేస్తారు. సో ఆ కుండనైతే కడిగేసి మా అత్త అయితే ఇక్కడ సున్నం అయితే రాస్తుంది ఆ కుండకి ఇంకా మూతకి. ఇంకా అది రాసేసినాక మళ్ళీ దానికైతే ఇంకా బొట్లు అయితే పెట్టేసింది. అండ్ ఇక్కడ చైర్ పైన కూడా ముగ్గు అయితే వేస్తుంది. ముగ్గు పిండితోనే వేయరు, పిండితోనే ముగ్గు వేస్తారు. ముగ్గు పిండితో అయితే వేయరు, నార్మల్ పిండితోనే ఉంటుంది కదా, ఆ పిండితోనే అయితే ముగ్గు వేసి ఇంకా దాంట్లో పసుపు కుంకుమ అయితే పెట్టేసినారు. ఇక్కడ అయితే మళ్ళీ పసుపు అయితే ఇట్లా ముగ్గులాగా వేస్తున్నారు మూతకి. అండ్ ఇక్కడ కుండకి కూడా అయితే బొట్లు అయితే పెట్టేసింది అనమాట. ఈ కూరాడు కుండ అనేది ఇంటి ఆడబిడ్డలే చేయాలి అనంట. సో మా అత్తనే ఆడబిడ్డ కాబట్టి మా అత్త అయితే చేసేసి ఇంకా బుట్ట అయితే అందబెట్టేసినాక అట్లా చుట్టబట్ట అయితే చుట్టేసి దానిపైన పసుపు ఇంకా కుంకుమ వేసేసి కుండ పెట్టేసి ఇంకా కుండలో అయితే పసుపు కుంకుమ ఇంకా కొన్ని బియ్యము 5 రూపీస్ కాయిన్ ఆర్ 1 రూపీ కాయిన్ అట్లయితే వేయాలన్నమాట. వేసినాక ఇంకా మా అత్త అయితే వేసినాక అందులో ఒక పువ్వు కూడా వేసింది. ఇంకొక పువ్వు వేసేసి అందులో ఇంకా మూత పెట్టేసి అయితే
పక్కకు పెట్టినాం ఆ కుండకి. ఆ కుండ ఇక్కడ కూరాడు కుండ పూజ అయితే అయిపోయింది. ఇంకా కూరాడు పూజ ఇచ్చినందుకు మా పిన్ని అయితే మా అత్తకైతే ఇక్కడ బట్టలు అయితే పెడుతుంది. ఇంటి ఆడబిడ్డకైతే అట్లా కూరాడకుండా పూజ ఇచ్చినందుకు బట్టలు అయితే పెట్టాలి. అది ఆచారం. వెమ్లవాడలో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది, జగిత్యాల సైడ్ వాళ్ళకి. సో మా పిన్ని అయితే బొట్టు అదంతా పెట్టేసి మా అత్తకి బట్టలు అయితే పెట్టింది. ఇక మా అత్త అయితే ఖుషి ఉందన్నమాట ఆ బట్టలు చూసినాక. అత్తకి బట్టలు పెట్టేసినాక తర్వాత అమ్మవారికి కూడా బట్టలు అయితే ఇక్కడ ఇచ్చేసినాం. పంతులకి ఇచ్చేసి అక్కడ పూజలు అయితే పెడతాడు. అమ్మవారికి తెచ్చిన బట్టలు అయితే ఇంకా బట్టలు పెట్టినాక ఇక్కడ దీపం ముట్టించేసి అమ్మవారి దగ్గర అయితే ఇట్లా నీట్గా కొంచెం వాటర్ అయితే జీలకరించి ఇంకా పిండితోనైతే ముగ్గు వేస్తారు. చిన్న ఒక ముగ్గు వేసి మళ్ళీ దానితోని మళ్ళీ పసుపుతోని కూడా వేస్తారు ఆ ముగ్గు. ఇంకా వేసినాక నెక్స్ట్ ఇక మాకైతే అందరికీ బొట్లు అయితే పెడుతున్నాడు పంతులు. అండ్ మా పిన్ని వాళ్ళు చేయించుకుంటున్నారు, బాబాయ్ పిన్ని కాబట్టి. సో మా బాబాయ్కి పిన్నికి ఫస్ట్ అయితే ఇట్లా మంచిగా బొట్లు అయితే పెట్టేసినాక ఇంకా కంకణం కూడా కట్టిండే అన్నమాట. ఇంకా అందరం ఒక్కొక్కలం బొట్టు పెట్టించుకొని కంకణం అయితే కట్టించుకుంటుండే. ఇంకా మా చెల్లెకి మేమందరం బొట్టు పెట్టించుకున్నాం. ఇంకా బొట్టు పెట్టేటప్పుడు ఇక్కడైతే శరణ్ అని అంటారు. మీరు కూడా చూడండి. ఇక్కడ మా తాత అయితే మొత్తం ఆయన వాయిస్ వినిపిస్తుంది, శరణ్. నేనైతే ఫస్ట్ భయపడ్డా, ఎందుకంటే అట్లా ఉడతాడు ఆయన. ఒకసారి మీరు కూడా వినండి మా తాత ఎట్లా చెప్తాడో శరణ్ అనేది. ఇక మా చెల్ల పెట్టించుకున్నాక ఇక నేను కూడా బొట్టు అయితే పెట్టించుకొని కంకణం అయితే కట్టించుకున్నా. ఇక అద్దంలో చూసుకొని నాది నేను ముడిచిపోతున్నాను అనమాట. బొట్టు పెట్టుకున్నా, కంకణం కట్టుకున్నా అని చెప్పి చూపిస్తున్నా. అట్లా షో ఆఫ్ చేసుకోవాలి కదా, అట్లా అయితే షో ఆఫ్ చేసుకున్నా. ఇక మా తాత చూడు భయా మొత్తం కోమా అంటారు ఖాళీ. తాత బొట్టు పెట్టించుకున్నాక నెక్స్ట్ మా డాడీ అయితే ఇక్కడ బొట్టు పెట్టించుకొని ఆయన కూడా కంకణం అయితే కట్టించుకున్నాడు. ఇక కట్టించుకున్నాక బొట్టు ప్రాసెస్ అంతే. మా మేకనైతే తెచ్చినామన్నమాట. ఇంకా మేక వచ్చినాక మేకకి కొంచెం అట్లా మొహమైన వాటర్ అట్లా చల్లేసి ఇంకా బాడీ మొత్తం కొంచెం అట్లా వాటర్ అట్లా జీలకరించి ఇంకా మేకకి బొట్టు అయితే పెట్టినాము. బొట్టు పెట్టినాక ఇంకా మేకకి అయితే పంతులే తీర్థం అయితే పోసిండు అనమాట. తీర్థం పోసేసి ఆ పంతులే కొంచెం కళ్ళు కూడా పోసేసిండు, మొత్తం పంతులే వేసిండు. ఇక చేసినాక మా మేక జడి తీయడానికి మా బాబాయ్ అయితే ఇట్లా మేకను ఒకసారి ఇట్లా ఎత్తుకొని అయితే మొక్కిండే. ఇంకా మేక జడి తీస్తుందా ఎంతసేపటికి ఇస్తుంది అనేది ఇక చూసిండే, కానీ జల్దీనే ఇచ్చేసింది అనమాట. ఓ మేక మంచిగా జడి తీయగానే జర ఖుషి అయిపోయింది అనమాట. జల్దీని ఇచ్చేసింది కదా జడి అనేసి. ఇంకా మేకను బలిచ్చినాక ఇంకా మేక తలకాయ అయితే ఇంకా రక్తం అయితే అక్కడ అమ్మవారి దగ్గర అయితే పెడతారు. ఇంటి దేవునికి అయితే మేము ఇట్లనే చేస్తాము. సో మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ బయట వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. వంటలైనా వచ్చినాడు, మా తాతనే ఇంటి దగ్గర ఉంటాడు. సో ఆయన అయితే కుక్ చేస్తుండే అనమాట. సో షెఫ్ తాత. ఇంకా ఇక్కడైతే వంటల ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇక్కడ మటన్ కూడా కట్ చేస్తుండే. ఇంకా బయట ఈ ప్రాసెస్ అవుతుంది. లోపల అయితే మళ్ళీ పూజకి కావాల్సినది ఇంకా ఈవినింగ్ పూజ ఉంది అది. సో దానికోసం అని చెప్పి ఇంకా పెద్ద ముగ్గు అయితే వేస్తుండే ఇక్కడ. ఇంకా పసుపుతోని ముగ్గుతోని అండ్ కుంకుమతోని అయితే ఇట్లా ముగ్గులు అయితే వేస్తుండే అన్నమాట. ఇంకా ముగ్గులు వేసినాక మధ్యలో అక్కడక్కడ ఒకటి ఆకులాగా పెడతాడు. ఇంకా పీఠంకి అయితే పీఠంకి కూడా మళ్ళీ కంకణం అయితే కట్టేసిండే. ఇంకా మేము తెచ్చిన బట్టలన్నీ ఇట్లా ఒక టవల్ వేసి ఇంకా తెచ్చిన చీర ఇవన్నీ అయితే పీట పైన అయితే పెట్టేసి నెక్స్ట్ ఇంకా అమ్మవారిని అయితే కూర్చోబెట్టిండే అనమాట. అమ్మవారి ఫోటో అయితే ఇట్లా తెచ్చి అమ్మవారి ఫోటో అయితే అక్కడ పెట్టిండే అనమాట మేము. ఇంకా పంతులు అయితే కుండకి ఇక్కడైతే మేము సున్నం అయితే అలికింది కదా మా పిన్ని, దానికి ఇట్లా ఓం అయితే రాసేసి ఇంకా కుండకైతే బొట్లు అయితే పెట్టేస్తుండే ఇక్కడ పంతులు. ఇంకా ఇక్కడ ఈలోపు ఇది చేసేలోపు బయట అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడైతే రైస్ అయితే అవుతుంది అనమాట. రైస్ ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది. మేము కట్ చేసిన మటన్, ఇది మేము కట్ చేసిన మటన్. అట్లా మా చెల్లి అయితే చూపిస్తుంది మేము కట్ చేసిన మటన్ అని. ఇక్కడ మటన్ అయితే కుకింగ్ అయితే అయిపోతుంది. ఇంకా లోపల అయితే ఒకసారి అయితే పోయి చూద్దాం. మా తాత ఏమో చేస్తుండంట. ఇంకా లోపలికి అయితే
పోయి అయితే చూసేద్దాం రండి నాతో పాటు మీరు కూడా. అయ్యో మా తాత ఇదేంది బోట్యా లివరా నువ్వు చెప్తలేవు నీ పని ఏంది. రప్ప 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 మా తాత అయితే ఇక్కడ కట్ చేస్తుండు అండ్ ఇక్కడ పంతులు అయితే పూజకి చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక కుండకైతే ఇట్లా చాక్ పీస్తోనైతే ఇట్లా రౌండ్ అయితే చేసి ఇంకా బుట్లు అయితే పెడుతున్నాడు అనమాట. పంతులు పని పంతులు చేస్తున్నాడు, మా వాళ్ళ పని మా వాళ్ళు చేస్తున్నారు, ఇక నా పని నేనైతే చేస్తున్నా. ఇంకా మా పిన్ని అయితే ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తుంది చూడండి. ఉల్లిగడ్డ పేస్ట్ ఫ్రెండ్స్, ఇక మసాలా దినుసులు ఫ్రెండ్స్, ఇక ఓకే అట్లా మా పిన్నికి అట్లా సతాయిస్తే జర అట్లా చెప్తుంది. మీరు ఏమనుకోకుండా వీడియోలో అవి అట్లా చెప్తుంది. అట్లా మన పొద్దునే సతాయిస్తున్న పని ఎక్కువ అవుతుంది, మళ్ళీ నేను వీడియో అంటున్నా అని చెప్పి చెప్పు అంటే అట్లా చెప్తుంది. ఇంకా అమ్మవారి కోసం అయితే మొత్తం ఇక్కడైతే అన్నీ వేసేసి అయితే ప్రిపేర్ చేస్తుంది ఆమె చేతితోని స్వయంగా. ఆమె ఎప్పుడు ఇట్లా ముట్టుకోలేదు, ఫస్ట్ టైం ముట్టుకొని అయితే చేస్తుంది అమ్మవారి కోసం. సో అమ్మవారికి అయితే వండి అయితే పెట్టాలి కాబట్టి సో ఇక్కడ బోటియో కారజం ఇదేదో వండుతుంది, నాకు కూడా తెలియదు, కానీ కుకింగ్ అయితే చేస్తుంది. ఇంకా ఇవన్నీ వేసేసి మొత్తం ఒకటే దగ్గర కలిపేసి ఇంకా పోపు వేయొద్దు అని చెప్పి ఫస్టే కలిపేసి డైరెక్ట్ పొయ్యి పైన పెట్టేసామని చెప్పి సో ఇట్లయితే ప్రిపేర్ అయితే చేస్తుందన్నమాట. ఇంకా ప్రిపేర్ అయినాక ఇక్కడ కలిపేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఇంకా అదే అవుతుంది. అండ్ ఇక్కడ పక్కకి నైవేద్యం కోసం అన్నం కూడా ప్రిపేర్ అవుతుంది, ఇంకా కర్రీ కూడా. సో రెండు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ పంతులు అయితే అదేమంటారు మళ్ళీ ఇస్తరాకైతే పెట్టేసి ఇక్కడ కావాల్సిన వస్తువులన్నీ అయితే వేసుకుంటున్నాను అనమాట ఆయన. ఇంకా బియ్యం అయితే ఫస్ట్ అమ్మవారి దగ్గర అయితే కొన్ని అయితే అక్కడ పూసేసినాక మళ్ళీ కింద ఇస్తరాకు పెట్టినారు కదా, ఇంకా ఇస్తరాకు పైన కూడా బియ్యం అయితే పూసేసి ఇంకా 2 కుడుకలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్క కుడుక పైన 2 కుడుకల పైన కొంచెం బియ్యం అయితే పూసేసి ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర అయితే ఇట్లా పెట్టేసినాక నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ ఏమో చేస్తున్నానే గౌరమ్మనైతే ప్రిపేర్ చేస్తుండు అనుకుంటా. నేను పసుపు ముద్దతోనైతే గౌరమ్మని చేస్తుండు. అండ్ దానికన్నా ముందైతే ఇక్కడ కొంచెం ఆకులైతే బియ్యం అయితే కొన్ని పోసేసి దాంట్లో కొంచెం పసుపు వేసేసి కలిపేసి పెట్టేసిండే అనమాట. ఇక్కడ ఇంకా అలికిన కుండ అయితే ఆ బియ్యం పైన అయితే పెట్టేసిండే అనమాట. ఇందులో ఒక కట్ట అయితే పెట్టినారు కదా, సో దేనికన్నా నేను తర్వాత చెప్తా. ఇంకా ఈ లోపు అమ్మవారికి నైవేద్యం కూడా ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇంకా కుండ పైన అయితే మూత పెట్టేసి ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక అద్దం కూడా పెట్టేసిండే అనమాట. ఇంకా గౌరమ్మ అక్కడ అన్నీ పెట్టేసినాక అమ్మవారికి అయితే పూలదండ అయితే తెచ్చిండే. సో ఆ పూలదండ అయితే అన్ని పంతులే వేస్తాడు, మనం ఏం చేసేది లేదు, మొత్తం పంతులే చేసుకుంటాడు. ఇక్కడ చెప్పాను కదా తర్వాత చెప్తా ఇది దీనికోసం అనే చెప్పి ఈ చిన్న బిందులో అయితే కొంచెం వాటర్ అయితే పోసేసి దాని నిండా అయితే నూనె పోసేసి 2 కట్టలు పెట్టేసి మధ్యలో ఎట్లయితే ఒత్తినైతే పెడతారు అనమాట, అది ఆ దీపం పెడతారు. సో ఇక్కడ ఇంకొక ఇస్తరాకు పెట్టేసి ఇట్లా అదేమంటారు కార్న్ అయితే పోసిండే అనమాట, మొక్కలు అయితే పోసిండే. అండ్ ఇక్కడ తెచ్చిన ఫ్రూట్స్ అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టేసిండే. సో ఇంకొకటి ఇంకా ఇదేమంటారు ఇది దూదిది దండ అయితే అమ్మవారికి వేసిండే. అండ్ ఇక్కడ చిన్న కుండ అలికినాం కదా, మూత పెట్టినాం కదా, సో దానిపైన కూడా చిన్నగా అయితే పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అదేమంటారు ఇప్పుడైతే పూజ అవుతుంది, ఈవినింగ్ పూజ. ఆఫ్టర్నూన్ అంతా చేసినాం, ఇప్పుడైతే ఈవినింగ్ టైం పూజ. సో చూసేయండి ఎట్లా చేస్తాం అనేది. సో ఇదంతా మధ్యాహ్నం ప్రిపేర్ అంతా చేసుకుని సో ఈవినింగ్ అయితే పూజ చేస్తారనమాట. ఇంకా మేము చేసిన అప్పాలు ఇంకా నైవేద్యం ఇదంతా అయితే అమ్మవారి దగ్గర అయితే పెడతారనమాట. ఇంకా మా పిన్ని అయితే ఇవన్నీ చేసినవన్నీ అయితే
ఇక్కడ ఇస్తరాకు పెట్టేసింది. అండ్ పెట్టేసినాక ఇట్లా ఇస్తరాకు ఇంకొకటి మూత పెట్టాలి. ఇంకా 2 కుండలు ఉన్నాయి కదా, సో ఆ 2 కుండలలో అయితే నిండుగా అయితే కళ్ళు అయితే పూసుకోవాలి కంపల్సరీ. సో నిండా పూసుకోవాలి. సో ఇక్కడ మా బాబాయ్ ఇంకా పూస్తుండే అండ్ మా పిన్ని అయితే ఇక్కడ నైవేద్యం పెట్టినాక కొంచెం వాటర్ అయితే ఇట్లా సాక పోసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా అక్కడైతే పెట్టేసినాక నెక్స్ట్ ఇప్పుడైతే ఇక అమ్మవారికి అయితే ఆరతి అయితే ఇస్తున్నాం అన్నమాట. సో చూడండి. జయ జయ మంగళము నిత్య శుభమంగళము, జయ జయ మంగళము నిత్య శుభమంగళం. మంగళమే లోకమైత కళ్యాణి, మంగళమే చముల మన ముద్రపాని, మంగళం శ్రీశైలమాదేవురాని, మంగళం మంగళం శాంభవి, మంగళం మంగళం ఓ జననీ, మంగళం మంగళం. జయ జయ మంగళము నిత్య శుభమంగళము, జయ జయ మంగళము నిత్య శుభమంగళం. మంగళమే లోకమైత కళ్యాణి, మంగళమే చముల మన ముద్రపాని, మంగళ నవ్వులు మరి నిలువదాయా, మంగళం మంగళం శాంభవి, మంగళం మంగళం ఓ జననీ, మంగళం మంగళం. జయ జయ మంగళము నిత్య శుభమంగళము, జయ జయ మంగళము నిత్య శుభమంగళం. మంగళమే లోకమైత కళ్యాణి, మంగళమే చముల మన ముద్రపాని, వరించగలసి మంగళం మంగళం శాంభవి, మంగళం మంగళం ఓ జననీ, మంగళం మంగళం. జయ జయ మంగళము నిత్య శుభమంగళము, జయ జయ మంగళము నిత్య శుభమంగళం. మంగళమే లోకమైత కళ్యాణి, నటన వరదాని కలనయన భవిత మంగళం. శ్రీ పంచభుజగ షటిక శూర్ప షడిత మంగళం. కడిత కాంద నీలకాందర, గంగాధర మకుట సూనీవే సుందర, ఇటుల వేలల్లో సంతిమై పూజించి అవన్నీ ఒక దమయ నాకు శరణ్ 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 పట్టుకో శరణ్ ఇంకా అమ్మవారి దగ్గర హారతి ఇచ్చేసి అంత అయిపోయినాక మా అత్త అయితే ఇక్కడ కూరాడుకుండ దగ్గర మా అత్త అగరబత్తి ముట్టించేసి కంకణం అయితే కట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మా అత్త అయితే హారతి ఇస్తుంది. ఇక్కడ మా అత్త పాట పాడుతుంది, మా తాత వాళ్ళు పాట పాడుతారు, మీకు అర్థం కాదు, ఒకసారి చూడండి. చిత్తము ఎక్కడ నిలవదే, ఇంకా కూరాడు కూడా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్రసాదం తీసుకుందాం రండి, చూసేయండి. శివశంకర శివశంకర నూతన నూతన పురాతన పురాతన సనాతన సనాతన భక్త భక్త మహేశ్వర మహేశ్వర శరణ్ శరణ్ ఆధార ఆధార సాధిష్ట సాధిష్ట మణిపూర్వ మణిపూర్వ శివంజన్నం శివానందనం భక్తజన్నం భక్తజన్నం నివారణం. నివారణం. అయ్యా పలానికి ఆగిస్తారు అనరు మీరు. అయ్యా బాగా ఆగితారా? గురువాజ్ఞ. గురువాజ్ఞ వచ్చింది చెప్పుదు అందరికి. ఓకే శరణ్ శరణ్ పలానికి ఆగి అని చెప్పి వేసుకో. పలానికి ఆగి దశపోషకలోకనాయక దానవ కులభంజనం నిరుపూజయంతి మెట్టి నిన్ను కాలించతి దశపోషకలోకనాయక దానవ కులభంజనం నిరూపహించేటి కులగోపాలి దేశమునందురు కొంకణ దేశమునందురు విస్తమాపర్యంతి నేను అన్నపూర్ణ ఆగేతి శరణ్ శరణ్
శివశంకర శివశంకర నూతన నూతన పురాతన పురాతన సనాతన సనాతన భక్త భక్త మహేశ్వర మహేశ్వర శరణ్ శరణ్ ఆధార ఆధార సాధిష్ట సాధిష్ట మణిపూర్వ మణిపూర్వ శివజన్మం శివజన్మం ముక్తజన్మం ముక్తజన్మం నివారణం నివారణం అయ్యా అన్నప్రసాదానికి ఆగిస్తాను అయ్యా అన్నమాట ఆగితావా గురువాజ్ఞ చెప్పు గురువాజ్ఞ వచ్చింది. తీసుకోరి గురు ఆజ్ఞ వచ్చింది నడిపేరు శరణ్ శరణ్ ఐసవరి తాత ఆ? ఈ గుడాలు ఇది బగర్ రైస్ ఇగో చికెన్ కర్రీది చికెన్ కర్రీ ఇది మటన్ కర్రీ ఓకేనా ఓకే అంకుల్. సో మా ఇంట్లో పూజ అయిపోయింది, అందరం తిన్నాం. ఇప్పుడు మేము తింటున్నాం అందరు పోయినాక. మక్కగూడాలు ప్లస్ చికెన్ మేము ఇంట్లో తింటున్నాం గాయస్. అక్కడ మా పూజ అయింది గాయస్. సో గైస్ ఇదైతే డే 1 పూజ అయితే ఇట్లా జరుపుకున్నాము. సో మొత్తం అంతా అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఇప్పుడు అయితే ఇంకా రేపటి పూజ ఎట్లా అవుతుంది ఏంటనేది మొత్తం నేను ఈ వీడియోలోనే పెడుతున్నాను అన్నమాట. సో తప్పు చెప్పుంటే ఐఎమ్ సారీ, అక్కడ జరిగిందే నేను చెప్పినాను. నేను కూడా ఎందుకంటే ఈ పూజ చూడడం ఇదే ఫస్ట్ టైం, కొంచెం తప్పులు అయి ఉంటాయి, అది నాకు తెలుసు. మళ్ళీ కూడా తప్పు చెప్పుంటే ఐఎమ్ సారీ ప్లీజ్. అండ్ నెక్స్ట్ డే పూజ ఎట్లయిందో అది కూడా చూసేయండి. ఇప్పుడైతే చూసేద్దాం రండి నెక్స్ట్ డే పూజ. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పంతులు వచ్చేసి ఇక్కడ దీపం అయితే ముట్టించేసిండు అన్నమాట. కొడుతున్నా పండగ ఇలా లక్ష్మీ పూజ ఇవాళ సెకండేనా? తలకాయే శరణ్ 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 పంతులు వచ్చేసి అందరికైతే బొట్లు పెట్టేసిండు అనమాట. నాకు, మా చెల్లి వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి, ఇంకా మా డాడీకి, మా అత్తకి. సో బొట్టు పెట్టేసినాక మా పిన్ని అయితే వండిన నైవేద్యం అయితే ఉంది కదా, సో వండిన అన్నం అదంతా తెచ్చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేసి కొంచెం వాటర్ అయితే అన్నం చుట్టూ అయితే ఇట్లా పోసేసి అండ్ ఇంకా ఇస్తరాకు పైన కూడా వాటర్ ఇట్లా కొంచెం జీలకర్ర ఇచ్చి ఇంకా వండిన నైవేద్యం అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టేసిండు అనమాట. వండిన తలకాయ కూర, ఇంకా అన్నం అండ్ బెల్లం అప్పాలు, ఇంకా గారప్పాలు ఇవన్నీ పెట్టేసి ఇస్తరాకు పైన అయితే ఇంకొక ఇస్తరాకు అయితే పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసినాక మా పిన్ని వారైతే ఫాస్టింగ్ ఉండే. సో తీర్థం అయితే తాగేసినాక నెక్స్ట్ ఇంకా అమ్మవారికి అయితే ఆరతి అయితే ఇస్తున్నానమాట. సో ఇక్కడ నేను కూడా ఆరతి అయితే పట్టుకున్నా. నేను పట్టుకోవాలి, మా పిన్ని తిట్టింది కాబట్టి ఇక నేను కూడా అయితే ఆరతి అయితే ఇచ్చిండే అనమాట అమ్మవారికి. చూడండి మళ్ళీ పాట అయితే పాడతాడనమాట పంతులు అయితే మంగళమే లోకమైతే కళ్యాణి, మంగళమే చెముల మల ముద్రపాని, మంగళం శ్రీశైలమాదేవురాని, మంగళం మంగళం శాంభవి, మంగళం మంగళం జయ జయ మంగళము నిత్య శుభమంగళము, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, మంగళమే లోకమైతే కళ్యాణి, మంగళమే చెముల మల ముద్రపాని, మంగళం శ్రీశైలమాదేవురాని, మంగళం మంగళం శాంభవి, మంగళం మంగళం తలతాల మెరుగేటి తలసూల బొమ్మ, తలతాల మెరుగేటి తలయూల బొమ్మ, మూల మందిరం నుండి ముక్తినవమ్మ, మంగళం మంగళం శాంభవి, మంగళం మంగళం ఓ జననీ, మంగళం మంగళం జయ జయ మంగళము నిత్య శుభమంగళము, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, మంగళమే లోకమైత కళ్యాణి, మంగళమే చెముల మల ముద్రపాని, మంగళం శ్రీశైలమాదేవి వ్రాని, మంగళం మంగళం శాంభవి, మంగళారతి శ్రీకంఠయుసైతి, నమకం పూజ జని నామ మధులతే, కర్పూర మంగళారతి శ్రీకంఠ ఆరోగ్య పతంగా శరణ్
శరణ్ శివశంకర నూతన పునాతన సనాతన భక్త మహేశ్వర శరణ్ ఆధార సాధిష్ట మణిపూర్వ శివంజన్నం భక్తాజన్నం నివారణం అయ్యా పలానికి ఆగిస్తావా గురువాగ్య పలానికి ఆగి వచ్చిందని వేసుకోరు సూపర్. మహేశ్వర శరణ్ శరణ్ ఆధార సాధిష్ట మణిపూర్వ శివంజన్నం భక్తాజన్నం నివారణం అయ్యా అన్నప్రసాద్ ఆగిస్తాను అయ్యా అన్నపూర్ణ ఆగితారా పూజించినట్టి మనుజుడమైల వేల కరుణ దింతవే కొరి కోరి పరమ గురుని మరి చెంపు శరణ్ ఎత్తి పెట్టం శరణ్ ఆగో పుడిపోతాం శరణ్ 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 అది ఆవిడ ఒక్కొక్కటి అత్తమ్మది నేను ఉన్నాయి ఇక. శరణ్ 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 అమ్మ ఇవి అక్కడ అట్లా అన్నీ అమ్మవారి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసి మా పిన్నికి అయితే వడిలో పెట్టిండి అనమాట. సో కళ్ళుకుండా అట్లా భుజాల పైన పెట్టి శరణ్ శరణ్ అంటారు. దీన్నే దేవుణ్ణి ఎత్తుకోవడం అని అంటారు. అండ్ ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర మనం గౌరమ్మ పెట్టినాం కదా, ఆ గౌరమ్మ ప్రసాదం లెక్క అయితే మా పిన్నికి బాబాయ్కి అయితే ఇచ్చిండే. ఇంకా నిన్న రాత్రి పూచిన కుండలో ఉన్న కళ్ళు కూడా సో అది తీర్థంలాగా అయితే ఇచ్చిండే. ఇంకా పసుపు ముద్ద గౌరమ్మని అదే పసుపు ముద్ద అయితే నోట్లో వేసుకొని ఆ కళ్ళు అయితే తీర్థం తాగాలి. సో మా బాబాయ్ దానికి నవ్వుతుండే, కొంచెం అజీబ్ ఉండే అంటే టేస్ట్. సో దానికి నవ్వు వచ్చిండే. అండ్ ఇక్కడ కుండ అయితే ఉంది కదా, కుండకి ఎట్లయితే పొగ అయితే పట్టేసి ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న గౌరమ్మ ఇంకా అదంతా కొన్ని వస్తువులను తీసి ఆ కుండలో అయితే పెట్టిండే అనమాట. ఇంకా మా పిన్నికి ఇంకా ఒడిలో అయితే పెట్టిన ప్రసాదం బియ్యం ఇవన్నీ అయితే మా పిన్నికి ఒడిలో పెట్టిండే అనమాట. అండ్ ఇక్కడ మా పంతులు అయితే మొత్తం ఇంకా దేవుని దగ్గర పెట్టిన అమ్మవారి చీర ఇదంతా మా పిన్నికి అయితే మళ్ళీ ఒడిలో పెట్టిండే. ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసి ఒడిలో అయితే పెట్టేసిండే. సో ఇది దేవుని ఎత్తుకోవడం అంటారు అనమాట. అండ్ ఇక్కడ ముగ్గు అయితే వేసినారు కదా, సో ఆ ముగ్గు అయితే మొత్తం చెరిపేస్తుండే. ఇంకా ముగ్గు చెరిపేసినాక ఇంకా ముగ్గు ఉన్న బొట్టు అయితే అందరికీ పెడుతున్నాడు ఇక్కడ. సో మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే, సో ఇంటి వాళ్ళు మాత్రం పెట్టుకోవాలి ఆ ముగ్గుది ఘట్టం మీద ముగ్గు. సో ఆ ఘట్టం మీద ముగ్గు అయితే మాకు అందరికీ పెట్టినాక కొన్ని వాటర్ అయితే తుడిచి ఇట్లా అలికినట్టు అయితే చేసింది. సో 1 వీక్ వరకు మనమైతే ఇల్లు అవంతా ఏం కడుక్కోవద్దు, బికాస్ 1 వీక్ వరకు ఉంటుంది ఇక్కడ పూజ అయితే. సో కలశం మీద పెట్టిన కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా తీర్థం అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది అనమాట సెకండ్ డే పూజ. సో దేవునికి అయితే ఎత్తుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి అమ్మవారిది పూజ అండ్ మొత్తం అన్నీ తీసేసినాక ఇక్కడ మా తాత వాళ్ళు అయితే ఇక తిని పాటలు అయితే పాడుతున్నారు వీళ్ళు. వీళ్ళందరూ సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హరి రాజా గురు రాజా అంతా నీ మాయా ఆత్మలు చేతే ఆనందమాయ. సెకండ్ డే పూజ అయితే ఇట్లా అయిపోయింది. సో దేవుని అయితే ఎత్తుకున్నాం. ఇదైతే పూజ అయిపోయింది. ఇంకా తిరుగువారం అనమాట. సో 1 వీక్కి మేమైతే థర్స్డే రోజు పెట్టుకున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ థర్స్డే రోజు అయితే ఇట్లా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం. ఇంకా అమ్మవారి దగ్గర అయితే మంచి ఇట్లా దీపం ముట్టించేసి పెనమ్మలో పెట్టినాం కదా, అమ్మవారికి కూడా దీపం అది ముట్టించేసి ఇంకా బయట అయితే మా పిన్ని మళ్ళీ మక్కగూడాలు అయితే ఉడకబెడుతుంది అనమాట. ఈ అమ్మవారికి మెయిన్ మక్కగూడాలు ఇక్కడ. సో మెయిన్గా ఆ మక్కగూడాల ప్రాసెస్ అయితే అవుతుంది. ఇంకా ప్రాసెస్ అయ్యేలోపు ఇంకా ఇంట్లో అయితే మళ్ళీ నైవేద్యానికి అయితే మా పిన్ని ప్రిపేర్ చేస్తుంది. చూద్దాం రండి. చేస్తున్నారు కవిత గారు? మటన్ వండుతున్నావా? మటన్ వండుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ చిన్నగా అయితే కోడిని అయితే బలిస్తుండే అనమాట. ఇంకా కోడికి కూడా బొట్టు పెట్టేసి కళ్ళు శాఖ పోసేసి ఇంకా నీళ్ళు శాఖ అయితే
పోసేసి ఇంకా బలి అయితే చేసినాము మేము. ఇది మటనేనా, చికెన్ లేదా? దేవుని ప్రసాదం వచ్చినాక చికెనా? చికెన్ మటన్ రెండు గుడాలా? ఇవి గుడాలు గైస్, గుడాలు. ఇట్లా చూ. మళ్ళీ ఏం చేస్తున్నారు కవిత గారు, పిన్ని గారు? మళ్ళీ చికెన్ వండుతారా? ఇది మటన్, ఇది చికెన్. మటన్. ప్రసాదాలు అయితే అయిపోయింది అనమాట. ఇంకా అయిపోయినాక ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే కొంచెం వాటర్ అలా జీలకర్ర ఇచ్చి ఇంకా మా పిన్ని అయితే పసుపుతోనైతే ముగ్గేసింది. పసుపు కుంకుమ అయితే పెట్టేసినాక ఇంకా మా బాబాయ్ మా పిన్నిలు అయితే జర బొట్లు పెట్టుకుంటూ వాళ్ళిద్దరు చూడురు జర. ఇంకా అలా బొట్టు ప్రాసెస్ అంతా అయిపోయినాక అమ్మవారికి అయితే ఇక్కడ నైవేద్యం పెడుతుంది మా పిన్ని. వండిన అన్నం ఇంకా మక్క గుడాలు అయితే వేసింది. వేసి మా బాబాయ్ అయితే కళ్ళు శాఖ అయితే పోసేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టిండు. మా పిన్ని అయితే కూరకుండ దగ్గర మొక్కేసి అక్కడ కొబ్బరికాయ కొట్టింది. సో ఇది తిరుగువారం పూజ గైస్. మీకు ఎలా అనిపించింది? మా ఇది ఇంట్లో దేవుని పూజ నచ్చిందని అనుకుంటున్నా. సో మా సైడ్ అయితే ఇట్లా పెట్టుకుంటారు, మీ సైడ్ ఎట్లా పెట్టుకుంటారు నాకు కమెంట్ చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. నాకు తెలిసింది నేను చెప్పినాను, అక్కడ అయింది కూడా నేను చెప్పినాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా గైస్. ప్లీజ్ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. బాయ్ అందరికీ. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అందరికీ.